శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మ నారదుల సంవాదం. బ్రహ్మదేవుడు తన పుత్రులందరినీ సృష్టి కార్యంలో నియోగిస్తూ నారదుని కూడా సృష్టి కార్యం చేయమని ప్రేరేపించెను. బ్రహ్మదేవుడు వేదాంగ పారకుడైన నారదునితో హితము సత్యమైనది వేదసారమని చెప్పదగ్గ మాట చెప్పెను. ఓ నారద, ఇటు రమ్ము. నమస్కరించదగ్గ వారందరిలో తండ్రి చాలా గొప్పవాడు. విద్య నేర్పినవాడు, మంత్రం నేర్పినవారు తండ్రితో సమానులు మాత్రమే. నేను నీకు తండ్రిని, విద్యాబుద్ధులు నేర్పిన వాడను, పోషించిన వాడను కూడా. అందువల్ల నా మాట అనుసరించి నాకు సంతోషం కలిగించుటకే నీవు వివాహం చేసుకోవాలి. గురువు యొక్క లేక పెద్దవాని యొక్క ఆజ్ఞ పరిపాలించేవాడే శిష్యుడు లేక పుత్రుడు. గురువు లేక తండ్రి మాట జవదాట మూఢునికి క్షేమం కలగదు. గురువు యొక్క మాటను వినవాడే పండితుడు, జ్ఞానవంతుడు, పుణ్యవంతుడు, క్షేమంగా ఉండవాడు. అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం శ్రేష్టమైనది. గృహస్థాశ్రమాన ఉన్నవాడు పుణ్యవంతుడు. అతడు చేసిన తపస్సుకు ఫలితం ఉన్నట్లు అతని ఇల్లు స్త్రీలతో, పుత్రులతో, మణమలతో ఉండగలదు. శ్రాద్ధకాలాన పితృదేవతల పూజాది సమయాల్లో ఇతర దేవతలు అతని ఇంటికి మడుగును చూసి దప్పిగొన్న ఆవులు పోయినట్లు పోదురు. అతడు నిత్యకర్మలు, నైమిత్త కర్మలు, కామ్యకర్మలు ఎల్లప్పుడూ చేయుచుండును. అవి అతనికి ఇహలోక సుఖాన్ని, పుణ్యమును, పరలోకమున స్వర్గభోగములను కలిగించును. తన ధర్మాన్ని పరిపాలించే గృహస్థుడు జీవన్ముక్తుడు అగును. అతనికి పుణ్యం, కీర్తి, ధనం, సుఖం లభించును. కీర్తి ఉన్నవాడు చచ్చిపోయినను బ్రతికి ఉన్నవాడే. అట్లే కీర్తి లేనివాడు బ్రతికి ఉన్నను చచ్చిపోయిన వాడితో సమానుడు. తన తండ్రి యగు బ్రహ్మదేవుని పై మాటలు విని పెదవులు, నాలుక, గొంతు ఎండిపోగా భయపడుతూ వినయంతో నారదుడిట్లనెను. ఓ తండ్రి, ఒకప్పుడు ఇటువంటి జగడం వల్లనే తండ్రి కొడుకునమైన మన ఇద్దరికి దురదృష్టం వలన చాలా చెడు పేరు తెచ్చే హాని జరిగింది. నాకు నీ శాపం వలన గంధర్వ జన్మ, శూద్ర జన్మ కలిగాయి. నా శాపం వలన నీకు పూజలు లేకుండా పోయాయి. ప్రస్తుతం నేను శాప విముక్తుడనయ్యాను. అట్లే నీవును కొంతకాలానికి శాప విముక్తి పొందగలవు. శాశ్వత విరోధం ఎవ్వరికీ మంచిని కలిగించదు, పైగా అది కీడు చేయును. అందువల్ల మన మధ్య విరోధం మంచిది కాదు. అట్లే శ్రీకృష్ణుని పదపద్మాలపై దృఢమైన భక్తిని కలిగించిన వాడే నిజమైన తండ్రి, గురువు, బంధువు, నాయకుడు. తండ్రి అయిన వాడు తన పుత్రులు దుష్టమార్గంలో ఉన్నప్పుడు వారిని ఆ దారి నుంచి మరల్చి సన్మార్గంను ప్రవర్తించినట్లు చెయ్యాలి. శ్రీకృష్ణుని పదభక్తిని కల్పించి అన్యమార్గం నుంచి తప్పించే తండ్రి తన పుత్రుని తానే చెడుద్రోవ కీడ్చి అతని నాశనం చేయుటకు ఎప్పుడైనా ప్రవర్తించినా వివాహం అనేది సంపూర్ణంగా దుఃఖాన్ని కలిగించనే కానీ సుఖాన్ని ఎంతమాత్రం కలిగించదు. పైగా అది పురుషుడు చేయి తపస్సుకు, భక్తి, ముక్తి కలిగించే పనులకు అడ్డంకిగా మారగలదు. తెలివి తక్కువ కల గృహస్థుల భార్యలు 3 విధాలుగా కనిపించరు. గృహస్థుల భార్యలు వారు సాధ్వి, భోగ్య, కులట అనేవారు. వీరు ముగ్గురు కూడా స్వార్థపరులే. వీరిలో సాధ్వి పరలోకమందు ఏమో జరుగునన్న భయంతో, లేనిచో చెడు పేరు వచ్చినన్న భయంతో భర్తతో కలిసి ఉండను. తన భర్త వల్ల గొప్ప వస్త్రాలు, అలంకారాలు, నగలు, సంభోగం, చక్కని భోజనం దొరుకునంత వరకు అతని వశమై అతని మనసు ఎరిగి ప్రేమతో భర్తకు సేవ చేయనది భోగ్య. 3వదైన కులట భర్త కులానికి నిప్పు వంటిది. అతని కులాన్ని నాశనం చేయును. సదా కామాతురయ్యే భర్తృసేవను కపట బుద్ధితో చేయుచు కొత్త జారులపై బుద్ధి కలిగి ఉండను. ఆమె తన జారుని కొరకు భర్తను చంపుటకైనా వెనుతీయదు. అట్టి కొలట నియముడు విశ్వసించునో అతని జీవితమే వ్యర్థం కాగలదు. పై విధంగా స్త్రీలు ఉత్తమ, మధ్యమ, అధమ తరగతులకు చెందిన వారై ఉన్నారు. పరమయోగులు, పండితులైన వారు సహితం ఆ స్త్రీల మనోభావాలు గుర్తించలేరు. స్త్రీల యొక్క హృదయం కత్తి యొక్క అంచు వలె చాలా పదునైనది. ముఖం మాత్రం శరత్కాలమందలి పద్మం వలె మనోహరంగా ఉండను. వారి కోరికలు నెరవేర్చుకొనుటకు వారు అమృతం వలె తియ్యగా మాట్లాడుదురు. వారికి కోపం కలిగిన విషంతో సమానంగా ప్రవర్తిస్తారు. వారిని సంపూర్ణంగా విశ్వసిస్తే సర్వనాశనం జరగగలదు. వారి మనసులోని అభిప్రాయాలు ఎవరు తెలుసుకోలేరు. వారు చేయి పనులు కూడా చాలా నిగూఢంగా ఉండును. వారెల్లప్పుడూ అవినయంతోనే ఉందరు. వారికి సాహసం చాలా అధికంగా ఉండును. మిక్కిలి దోషాలు కలిగి ఉందరు. వారి మాయనెవ్వరూ తప్పించుకోలేరు. వారికి పురుషుని కంటే 8 రెట్లు కామముండును. కామం ఎల్లప్పుడూ ఉండునన్నను తప్పులేదు. అట్లే వారి ఆహారం పురుషుల కంటే 2 రెట్లు అధికంగా ఉండును. నిష్ఠూరమైన మాటలు 4 రెట్లు ఎక్కువగా ఉండును. కోపం 6 రెట్లు అధికంగా ఉండును. వారి ప్రయత్నం స్థిరంగా ఉండును. ఓ తండ్రి, ఇన్ని దోషములకు నిలయమైన స్త్రీలపై కోరిక ఎందుకు ఉండాలి? మూత్రమలాలకు నిలయమైన స్త్రీ సంభోగాన్ని సుఖమేమున్నది?
స్త్రీ సంభోగాన పురుషుని తేజస్సు నశిస్తున్నది. దివాలాపం చేయుచుండిన అతని కీర్తికి హాని కలుగును. స్త్రీని అతిగా ప్రేమిస్తే ధనం నశించును, లేక అత్యాసక్తి కనబరిచిన శరీరం నశించిపోవును. అతిగా కలిసి ఉన్న పురుషుని పౌరుషం నశించును, కలహం పెట్టుకుంటే అభిమానం నశించును, అతిగా విశ్వసిస్తే సర్వనాశనం జరుగును. అట్టి స్త్రీల వల్ల పురుషులకు కలుగు సుఖమేముండును. పురుషుడు మంచి ధనవంతుడు తేజస్వి అయినప్పుడు మాత్రమే స్త్రీని వశపరుచుకొనగలడు. తన భర్త రోగి అయినా ధనహీనుడైనా వృద్ధుడైనా అతన్ని స్త్రీ ప్రేమతో చూసుకోగలదు. కానిచో లోకోపవాదానికి భయపడి అతనికి కొద్దిగా తిండి మాత్రం పెట్టును. ఓ తండ్రి, నీకు ఈ విషయమంతా విన్నవించితిని. నీవు సర్వజ్ఞుడవో, పరమయోగుల్లో శ్రేష్ఠుడవో, ఆత్మని గురించి తెలుసుకున్న వాని వలె నీవు సమస్తము తెలుసుకొనగలిగిన వాడవు. కల్పవృక్షం కన్నా గొప్పవాడవైన నీవు నేను కోరుకొనుచున్న శ్రీకృష్ణ భక్తిని తప్పక అనుగ్రహింపగలవు. ఈ విధంగా నారదుడు తండ్రితో పలికి అతని పాదాలకు మొక్కి చేతులు మొగిడ్చి భక్తితో తలను వంచుకుని అతనికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి తపస్సు చేసుకొనుటకే అనుజ్ఞ వేడెను. తపస్సు చేసుకొనుటకే వెలుచున్న పుత్రుని చూచి ప్రపంచాలను సృష్టించు బ్రహ్మదేవుడు సామాన్య మానవుని వలె పెద్దగా ఏడ్చెను. పుత్రుడగు నారదుని చేతిలోనికి తీసుకొని కౌగిలించుకొని మాటిమాటికి ముద్దు పెట్టుకుని చాలా కాలం ఒడిలో ఉంచుకొనెను. పరమయోగీంద్రుల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క మాయకు లోనై పుత్రవియోగం భరించలేక దుఃఖిస్తూ కొడుకైన నారదునితో ఇట్లనెను. బ్రహ్మ నారదోక్త సంసార సుఖాసుఖ వర్ణనం. నారద, నీవు తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళము. నాకు కూడా ఈ సంసారంతో పని ఏమి? నేను కూడా పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని సేవించుకొనుటకు గోలోకానికి పోతాను. సనకుడు, సనందుడు, మూడవ వాడైన సనాతనుడు, సనత్కుమారుడు, యతి, హంసుడు, అరుణి, ఓఢుడు, పంచశిఖుడు మొదలైన తపస్వినులైన పుత్రులుండగా నేను సంసారం చేయాల్సిన పని ఏమి? అట్లే వచస్కరుడు, మరీచి, అంగీరసుడు, భృగువు, రుచి, అత్రి మహర్షి, కర్దముడు, ప్రచేతసుడు, క్రతువు, మనువు, వశిష్ఠుడు మొదలైన మహర్షులైన పుత్రులు ఇంకను వివేకహీనులు, నా మాట లక్ష్యపెట్టని ఇతర పుత్రులుండగా నేను సంసారం చేయాల్సిన పని ఏమి? అయినను పరంపరగా వస్తున్నది ధర్మార్థ కామ మోక్షాలని చతుర్వర్గాల ఫలమును ఇచ్చినది శుభమైన వేదోక్త వచనం. జాగ్రత్తగా వినుము. విజ్ఞులైన వారందరూ వేదములందు ఉన్నట్టి సభల్లో మహర్షులు తెలిపినట్టు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్వర్గాలు కోరుకొందరు. ధర్మం వేదాన్ని చెప్పబడింది. అధర్మం అనగా ధర్మానికి భిన్నమైనది. బ్రాహ్మణుని ధర్మం ఏమనగా అతడు తొలుత ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం ధరించి వేదాలు అధ్యయనం చెయ్యాలి. గురువు వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన గురువుకు యథాశక్తి గురుదక్షిణ సమర్పించి ఉన్నత వంశంలో పుట్టిన వినయ సంపన్నురాలని వివాహం చేసుకోవాలి. ఉన్నత వంశంలో పుట్టిన స్త్రీ భర్తృ సేవాపరాయణైన పతివ్రత కాగలదు. మంచి వంశంలో దుష్ట స్త్రీలు పుట్టుట అసంభవం. ఎందుకంటే పద్మరాగమనలు పుట్టు చోట గాజురాయి పుట్టిన తల్లిదండ్రుల యొక్క దోషం వల్ల చెడిపోయిన కులంలో పుట్టిన స్త్రీ వినయం లేక సమస్త కర్మలు తానే స్వతంత్రించి చేయిచు దుష్టురాలు కాగలదు. వత్స నారద, స్త్రీలందరూ చెడ్డవారు కారు. పైగా వారందరూ లక్ష్మీదేవి యొక్క అంశం వల్ల పుట్టినవారు. చెడు వంశంలో పుట్టిన కులటలు దేవవేశ్యలైన అప్సరసుల యొక్క అంశం వలన పుట్టినవారు. పతివ్రత అయిన స్త్రీ తన భర్త సుగుణవంతుడు కాకపోయినా అతన్ని సేవిస్తూ తన భర్తను గురించి నలుగురిలో పొగడుచుండును. అట్లే కులట తన భర్త గుణవంతుడైన అతన్ని చీటికి మాటకి తిట్టుచుండును. అందువల్ల మంచివాడు ఉన్నత వంశంలో పుట్టిన కన్యను వెతికి పెండ్లి చేసుకోవాలి. ఆమె యందు సంతానం పడిసి ముసలితనం రాగానే తపస్సుకై బయలుదేరాలి. మాటికి కలహాలు పెట్టుకొనుచు భర్త మనసుకు అశాంతి కలిగించు స్త్రీ దగ్గర ఉండట కంటే నిప్పులో అయినా సర్పం యొక్క ముఖంలో అయినా ముళ్ళ పొదరింట్లో అయినా ఉండటం మేలు. నారద, నీవు నా వద్ద వేదాలు చదువుకున్నందువల్ల నాకు గురుదక్షిణ ఇవ్వవలసి ఉంది. ఆ గురుదక్షిణగా నీవు వివాహం తప్పక చేసుకోవాలి. నీవు ఉన్నత వంశంలో పుట్టిన నీ పూర్వజన్మమందలి భార్య మాలావతిని మంచి దినాన వివాహం చేసుకొనుము. ఆమె మనవంశమున పుట్టిన సృంజయుని ఇంట పుట్టిన నీ కొరకు భారతదేశాన తపస్సు చేయుచున్నది. ఈ జన్మమున ఆమె పేరు రత్నమాల. లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిన ఆ రత్నమాలను నీవు వివాహం చేసుకోవాలి. ఆ భారతదేశాన చేసిన తపస్సు ఎప్పుడూ వ్యర్థం కాదు. కావున నీవు ఆమెను వివాహం చేసుకొనుము. మానవుడు మొదట వివాహం చేసుకుని గృహస్థుడై అటుపిమ్మట వానప్రస్థ ఆశ్రమం స్వీకరించాలి. అటుపిమ్మట మోక్షానికై సన్యాసాశ్రమం స్వీకరించాలని వేదాలందు చెప్పబడింది. అట్లే వైష్ణవుల శ్రీహరి పూజను తపస్సు చేయాలని వేదములలో చెప్పబడింది. అందువల్ల వైష్ణవుడైన నీవు ఇంటిలోనే ఉండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు అర్చించము.
ఎవరి మనసులో బాహ్యమైన వాక్కులో సదా శ్రీహరి ఉండనో ఆ పుణ్యపురుషునికి తపస్సు లేకపోయినను ఏమీయో కాదు. అట్లే ఎవరి మనసులో బాహ్యమైన వాక్కులో సదా శ్రీహరి ఉండడో అతడు ఎంత తపస్సు చేసినా లాభం ఉండదు. శ్రీహరిని తపస్సు చేతనే ఆరాధించాలి. అతన్ని ఆరాధించుటకు ఇతరోపాయాలు ఏవీ కనిపించవు. శ్రీకృష్ణుని సేవయే గొప్పదైన తపస్సు. అందువల్ల నా మాట అనుసరించి ఇంటిలో ఉండియే శ్రీకృష్ణుని భజింపము. నీవు పెండ్లి చేసుకుని గృహస్థుడవు కమ్ము. గృహస్థులకు ఎల్లప్పుడూ సుఖమే ఉండను. తాను కోరుకున్న స్త్రీతో చేసిన సంభోగం స్వర్గభోగాలతో సమానం. మోక్షమర్థించే వారు సహితం ఆమె యొక్క దర్శనం స్పర్శ కోరుకొందరు. సమస్తమైన స్పర్శ సుఖముల కన్నా స్త్రీ స్పర్శ సుఖం చాలా మిన్న. స్త్రీ దర్శన స్పర్శ సుఖముల కంటే పుత్ర దర్శనం పుత్ర స్పర్శనం చాలా గొప్పవి. స్త్రీ అందరికన్నా ప్రియమైనది కావుననే ఆమెకు ప్రేయసి అని పేరు వచ్చింది. స్త్రీకి ప్రయోజనం పుత్రుని కనుట. అందువల్ల 100 మంది స్త్రీల కంటేనూ పుత్రుడు చాలా ఇష్టమైనవాడు. ఈ లోకాన పుత్రుని మించిన బంధువు లేడు. అట్లే పుత్రుని కన్నా ప్రియమైన వారు ఎవరు ఈ లోకాన కనిపించరు. తండ్రి అందరి నుంచి జయమును కోరుకొన్నను పుత్రుని నుండి మాత్రం ఓటమి కోరుకోవాలి. తనకు ప్రియతరమైనది ధనం మాత్రం కాదు. ఏలాన పుత్రుని ఆ ధనం కంటే మిన్నగా మనం చూచుకొందము. అందువల్ల తాను సంపాదించిన ధనమంతా తండ్రి తనకు చాలా ఇష్టమైన పుత్రునికి అప్పగించాలి. ఈ విధంగా బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదునితో చెప్పగా పరమజ్ఞాని అయిన నారదుడు తండ్రికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. వేదంలో శాస్త్రముల యొక్క అర్థం స్వయంగా తెలుసుకుని పుత్రునికి వాటిని తెలిపి చెడు మార్గాన వెళ్ళమని అనేవాడు దయగల తండ్రి ఎలా అవుతాడో? ఈ సంసారమంతా నీటి బుడగల వలె అశాశ్వతం. నీటిపై గీచిన గీత వలె ఈ ముల్లోకాలు మిథ్య అయినవి. ఈ మానవ జన్మ దుర్లభం. ఇట్టి మానవ జన్మను హరిధ్యానం లేక మనస్సును విషయాసక్తం చేయుచు నిష్ఫలం చేయుట తగనిది. ఇచ్చట ఎవరు ప్రియురాలు ఎవరు పుత్రుడు? అందరూ తమ తమ కర్మలు అనే అలలచే కలిసిపోతున్నారు. అవి నశించిపోగా విడిపోతున్నారు. మంచి పనులు చేయించేవాడే తండ్రి లేక గురువు లేక స్నేహితుడు. చెడు బుద్ధి కలిగించేవాడు శత్రువుగాక తండ్రి ఎట్లగను? ఓ తండ్రి, నేను శాస్త్ర ప్రమాణాలు అనుసరించి వేదతత్వాన్ని నీకు తెలిపితిని. అయినా పుత్రుడిగా నీ యొక్క ఆజ్ఞ తప్పక పరిపాలింతును. నేను మొదట నారాయణ ఋషులు నివసించే బదరికాశ్రమానికి పోయి అక్కడ నారాయణుడి కథను విని నీవు చెప్పినట్లుగా వివాహం చేసుకుంటాను. నారదుడు ఇట్లు తండ్రితో పలికి ఊరకుండగా అతనిపై వెంటనే పుష్పవర్షం కురిసింది. అతడు క్షణకాలం ఆగి మరలా తండ్రితో ఇట్లనెను, ఓ తండ్రి, నాకిష్టమైన శ్రీకృష్ణ మంత్రం దానికి సంబంధించిన జ్ఞానం అతని గుణగణ వర్ణన కలదాన్ని నాకు ఇమ్ము. నీవు నాకు మంత్రోపదేశం చేసిన తర్వాత నీవు కోరినట్లు నేను వివాహం చేసుకుంటాను. తన కోరిక తీరిన తర్వాత పనిచేయ మానవుడు సుఖంగా ఉండను. నారదుని మాటలు విని బ్రహ్మదేవుడు చాలా సంతోషించి జ్ఞానవంతుల్లో శ్రేష్ఠుడైన నారదునితో ఇట్లు పలికెను. జ్ఞానవంతుల భర్త నుండి తండ్రి నుండి మంత్రం స్వీకరించరాదు. అట్లే వివిక్తాశ్రమాన ఉన్న సన్యాసి బ్రహ్మచారుల నుంచి నేర్చుకున్న మంత్రం సుఖమునివ్వదు. మానవులకు గురువు, భర్త లేక భార్య, విద్య, సుఖము, భయము, దుఃఖం అనేవి వారి పూర్వజన్మ సంస్కారం, అదృష్టాన్ని అనుసరించి దొరుకును. కానీ వారికి ఈ విషయాన స్వేచ్ఛ అనేది లేదు. నీకు మహేశ్వరుడే గురువు. శాంతుడు, మంగళప్రదుడు, జ్ఞానులకు సహితం గురువైన ఆ శంకరుని దగ్గరకు వెళ్ళి ఆయన నుంచి శ్రీకృష్ణ మంత్రాన్ని, ఆ మంత్రానికి సంబంధించిన జ్ఞానాన్ని, నారాయణుని కథను నీవు పొందగలవు. ఆ తర్వాత నా దగ్గరకు వెంటనే రమ్ము. ఇట్లు బ్రహ్మదేవుడు నారదునితో చెప్పగా అతడు తండ్రికి భక్తిపూర్వకంగా నమస్కరించి కైలాసానికి వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.